ప్రపంచానికే జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఆధ్యాత్మికతతో మేళవించి అందించింది మన సనాతన ధర్మం. అటువంటి ధర్మంపై అనేక భావజాలాలతో ఇతర సంస్కృతుల నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైందవ సమాజాన్ని సంఘటిత పరిచేందుకు, సనాతన ధర్మానికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు పీఠాధిపతులు, ధర్మాచార్యులు, ఆధ్యాత్మికవేత్తలు ఇటీవలి కాలంలో విశేషంగా కృషి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో షిరిడీ సాయి గురించి కానీ మరొక బాబా గురించి కానీ వాదోపవాదాలకు తెరతీయడం, సామాన్యుల భక్తి విశ్వాసాలను చర్చనీయాంశాలుగా మలచడం అవసరమా? ఇది హైందవ సమాజానికి మేలు చేస్తుందా? మన ఆలోచనలు ఎలా ఉండాలి? మన వైఖరి ఏ దిశగా పయనించాలి? ఇదే ఇవాల్టి బిగ్ డిస్కషన్. ఇవాల్టి మన డిస్కషన్ లో మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు, అదేవిధంగా షిరిడీ సాయి తత్వ ప్రచార సమితి వ్యవస్థాపకులు సాయి విశ్వ చైతన్య గారు, సాయి భక్తురాలు సాయి వాహిని గారు. నమస్కారం సాయి వాహిని గారు, విశ్వ చైతన్య గారు, మూర్తి గారు. నమస్కారం, చర్చకు స్వాగతం. ముందుగా మూర్తి గారు, ఒక 2-3 రోజుల నుంచి షిరిడీ సాయి దేవుడా కాదా అనే ఒక చర్చ, షిరిడీ సాయి గురించి అనేక అంశాలని తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు పలు రకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం 2-3 రోజుల నుంచి. ఈ అంశానికి సంబంధించి భారత్ టుడే ఛానల్కి ప్రేక్షకుల నుంచి, అదేవిధంగా చాలా మంది ఆధ్యాత్మికవేత్తల నుంచి, హిందూ ధర్మ ప్రచారకుల నుంచి, అనేక మంది నుంచి విపరీతమైన కాల్స్ వస్తున్నాయి. మీరు ఈ అంశానికి సంబంధించి ఏదో ఒకటి చేయాలి, దేశం కోసం ధర్మం కోసం మొదలైన ఛానల్లో ఈ అంశానికి సంబంధించి ఒక ఖచ్చితమైన అభిప్రాయాన్ని ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఒక చర్చా వేదికను ఏర్పాటు చేయాలని వారు నుంచి వచ్చిన ముఖ్యమైన విజ్ఞప్తులను బేస్ చేసుకుని ఈరోజు చర్చ మనం పెడుతున్నాం. సాయి ప్రమాణం, అసలు సాయికి ఏ ప్రమాణం చూపాలి, మీరేం చెప్తారు? సాయికి సాయే ప్రమాణం. ఎందుకంటే 5400 సంవత్సరాల క్రితం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇది శ్రీకృష్ణుడి యొక్క ప్రబోధం, ఇది ఆయన ప్రమాణం. ఆ ప్రమాణం అంతరించబోతున్నటువంటి ద్వాపర యుగానికి చెప్పలే, అవతరించబోతున్న కలియుగానికి చెప్పాడు ఆయన యుద్ధారంభంలో కదా. కాబట్టి ఆ ప్రమాణానికి అనుగుణంగా ఈ దేశం అనేక మంది తత్వవేత్తలని, యతులని, అవధూతలని, అవతార పురుషులని సగౌరవంగా ఆహ్వానించుకుంది ఈ దేశం. కనుక ఆ పాయలో శివరామ, మారుతి, ఖండోబా, విఠోబా, హైందవ, ముస్లిం అనేటువంటి శాఖోపశాఖలుగా అనేక భావజాలాలు పరస్పరం ఘర్షణ పడుతున్నటువంటి వేళ ఒక పరమాద్భుతం జరిగింది. ఆ అద్భుతమైనటువంటి ఆవిష్కరణ షిరిడీ సాయిబాబా. దానికి ప్రమాణం ఏమిటి? ఆయన ఎక్కడ పుట్టారు, ఎవరికి పుట్టారు, ఆయన జన్మ ఏమిటి? వీటికి మనం సమాధానాలు నిజానికి ఇవ్వవలసిన అవసరం లేదు. కానీ చరిత్రను గనక జాగ్రత్తగా గమనించినట్లయితే షిరిడీ బాబా తన అవతార ప్రకటన చేసి తాను జనవాహినిలోకి వచ్చిన సమయానికి గోఖలే ఆయన్ని దర్శనం చేసుకున్నారు, తిలక్ ఆయన్ని దర్శనం చేసుకున్నారు, ఝాన్సీ లక్ష్మీబాయి ఆయనకి సమకాలీనం. ఒకవైపు రామకృష్ణ గురుదేవులు, మరొక పక్క వివేకానందులు. కాకపోతే వారందరినీ దాటి సుమారు 80 సంవత్సరాలు తమ శరీరంలో ఉండి సప్రమాణికంగా వారు ఈ ప్రపంచానికి ఒక గురుస్థానంలో వచ్చి మత సమన్వయం చేశారు, భావ సమన్వయం చేశారు. తీసుకెళ్ళి దేంట్లో కలిపారంటే మూలమైనటువంటి సనాతన ధర్మంలో వాటిని నిలబెట్టారు, ఒక జాతిని. కనుకనే వారి దగ్గరకు ఎవరైనా ఒక తత్వజ్ఞుడు, ఒక జ్ఞాని, అంటే విజ్ఞాని, బాగానే చదువుకున్నాను, ఈ శాస్త్రం మీద నాకు అధికారం ఉంది అని వెళ్ళిన వాడికి ఆయన జ్ఞానబోధ చేయలే. ముందు అజ్ఞానం అంటే ఏమిటో చెప్పారు. అంటే బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ అంటాం. ఎప్పుడైతే ఒక అజ్ఞానం అనేది తెలుస్తుందో మిగిలింది జ్ఞానం అవుతుంది. జ్ఞానం బోధిస్తూ వెళితే అజ్ఞానం పక్కనే ఉంటుంది. ఒక్కొక్కసారి జ్ఞానాధిక్యత వల్ల కూడా అజ్ఞానం పేరుకుపోతుంది. కాబట్టి మూలం కడుక్కుంటూ నరుక్కుంటూ వెళ్ళారు బాబా. ఓకే, ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఇక నామరూపాల గురించి మీరు అన్నట్టు 2 రోజుల నుంచి, ఇది 2 రోజుల నుంచి కాదు, క్రితం గురు పూర్ణిమ నుంచి ప్రారంభమైంది. ఇది ఈ జాతి చేసుకున్నటువంటి దురదృష్టం. ఓకే, సాయి వాహిని గారు, ఒక భక్తురాలిగా సరే, మూర్తి గారు చెప్తున్నట్టుగా చాలా రోజుల నుంచి ఒక చర్చ లేవనెత్తుతున్నారు. కానీ ఇప్పుడైతే ఒక పతాక స్థాయికి చేరిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ చర్చ అవసరమా అనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒక భక్తురాలిగా మీరేం చెప్తారు?
నిజానికి చర్చ అవసరం లేదు, కానీ ఏదైతే దేంట్లో అయితే విషయం ఉంటుందో దాని మీదే మాట్లాడతారు. సాయి ఈరోజు సాయి అనేది ఆ పేరు కానీ సాయి శక్తి కానీ మొత్తం మిగతా అన్నింటినీ కనిపించనంతగా మూసేస్తుందని ఒక భయంతోనో, లేకపోతే సాయి శక్తి చాలా అనంతమైపోతుంది కాబట్టే దాని మీద డిస్కషన్స్ వస్తున్నాయి. సాయి అనే తత్వం మీద లేకపోతే సాయి మీద ఇన్ని వస్తున్నాయి అంటే 2014 గురు పూర్ణిమలో అంటే అందరినీ బాగా విశేషంగా అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఒక వ్యాఖ్యలు వచ్చిన తర్వాత షిరిడీకి ఆ గురు పూర్ణిమకి అంతకు ముందు సంవత్సరాల్లో వచ్చిన అంతకు ముందు 2013లో వచ్చిన భక్తుల కంటే 50% మంది భక్తులు షిరిడీకి ఎక్కువ వచ్చారు. అది సాయి అంటే. రైట్, ఓకే. మీరు ఒక భక్తురాలిగా, సరే మనం ఆ ఇన్ డీటెయిల్ డిస్కషన్లోకి మనం వెళ్ళే కంటే ఫస్ట్ ఒక భక్తురాలిగా ఇట్లాంటి చర్చలు విన్నప్పుడు మీకు ఏమనిపించింది? చర్చలు చేసే వ్యక్తుల్ని బట్టి, చేసే విధానాన్ని బట్టి ఒక సగటు భక్తురాలిగా చాలా బాధ అనిపిస్తుంది. సాయి మీద ఏం చర్చ చేయాలి, సాయి మనకి ఏం మేలు చేశాడు, సాయి మనకి ఏం బోధించాడు, దాన్ని మనం 10 మందికి ఉపయోగపడే విధంగా, 10 మందికి అర్థమయ్యే విధంగా సాయి తత్వాన్ని మరింత మందికి తీసుకెళ్లే విధమైన చర్చలైతే ఖచ్చితంగా సంతోషపడతాం. కానీ ఇప్పుడు వెళ్ళేవి నిజంగా సాయిని అడ్డం పెట్టుకొని వ్యక్తిగతంగా ఎవరిని వాళ్ళు ప్రమోట్ చేసుకునే చర్చలే తప్ప ఇప్పుడు జరిగిందేది సాయి తత్వాన్ని ఒక భక్తులకి ఉపయోగపడే విధమైన చర్చ ఏదీ జరగలేదు. ఒక సగటు భక్తుడు ప్రతి ఒక్కడు బాధపడే విధంగా సాయిని తెచ్చి బజారున వేశారు. నా కన్న తల్లిని లేదా ఎవరి కన్న తల్లి అయినా సరే ఒక 30 సంవత్సరాల తర్వాత ఎవరో నిందిస్తే కన్న తల్లిని తెచ్చి బజార్ను పెట్టి అమ్మని నిలదీసినట్టుగా ఉందే తప్ప మన జన్మకి సంబంధించి అమ్మని మనం ఎంత ప్రేమిస్తున్నామో మనం చూపెట్టుకుంటే సరిపోతుంది. అమ్మని బజార్లో నిలబెట్టి శీల పరీక్ష చేయాల్సిన అవసరం కానీ, అమ్మ మీద అంత డిస్కషన్ చేయాల్సిన అవసరం కానీ లేదు. ప్రతి సాయి భక్తుడికి సాయి అనేది సత్యం మనసులో తెలుసు. సాయిని ఎవరూ ప్రూవ్ చేసే అంత గొప్పవాళ్ళు ఎప్పటికీ పుట్టలేదు, పుట్టరు. సాయి మన మనసుల్లో తెలిసినప్పుడు సాయిని ప్రూవ్ చేయాల్సిన అవసరం అసలు శక్తే లేదు. అలాంటి డిస్కషన్స్ అన్ని వ్యర్థం. నిజంగా సాయికి సంబంధించి ఒక ఉపయోగకరమైన చర్చ అనేది జరగడం లేదు. ఇది జనాలకు ఒక రకంగా మంచిదవుతుంది. ఎవరైతే సాయి పేరు మీద ముసుగులో ఉన్నారో వాళ్ళంతటికి వాళ్ళు ఆ ముసుగులు తీసుకొని బయటకు వచ్చారు. ఓకే, విశ్వ చైతన్య గారు, సాయి తత్వ ప్రచార సమితిని మీరు స్థాపించారు. ఇప్పుడు సాయి వాహిని గారు చెప్తున్నట్టుగా సాయి తత్వం గురించి ప్రస్తుతం ఈ మధ్య కాలంలో జరుగుతున్న చర్చల్లో మాట్లాడుతున్న వ్యక్తులు ఆ సాయి తత్వం గురించి తెలిసిన వ్యక్తులుగా మీకు అనిపించిందా? చాలా మంచి ప్రశ్న ఇది. వాస్తవంగా నిజమైనటువంటి సాయి తత్వం ఎప్పుడైతే తెలుస్తుందో ఆ తత్వాన్ని అర్థం చేసుకొని ఆచరణలో ఎవరైతే పెడతారో ఇటువంటి రకమైనటువంటి విధానాలకు ముందు ప్రోత్సాహం అనేది చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ తండ్రి ప్రబోధించినటువంటి బోధనలు ఎలా ఉన్నాయంటే సాయి తత్వం మానవత్వం, సాయి తత్వం ప్రేమతత్వం, సాయి తత్వం సమానత్వం. 3 ముక్కల్లో చెప్పాలంటే ఎందుకు అంటే ఆయన సశరీరంతో ఉన్నప్పుడు విడివిడిగా ఆరాధించండి, కలిసికట్టుగా జీవించండి అన్నాడు. నీ మతం నీదే, నీ కులం నీదే, నా మతం నాదే, నా కులము నాదే. కానీ నీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు చక్కగా నీ ఇంట్లో ఆచరించుకో, తప్పని ఎవ్వరూ చెప్పరు ఈ ప్రపంచంలో. కానీ సమాజంలోకి మనం వచ్చినప్పుడు మనమందరం ఒకే తల్లి బిడ్డలం, భారతమాత ముద్దు బిడ్డలం. మనమందరం కలిసిమెలిసి జీవించాలి, మత కుల రహితంగా భావనలు లేకుండా అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెళ్ళలాగా జీవించండి అని బాబా చెప్పడం అనేది జరిగింది. ఆయన ఏ రోజు ఎటువంటి రూపాయలు ఎక్కడ ఆశించల, కీర్తి ప్రతిష్టలు ఆశించల. మొన్న నుంచి చూస్తున్నాం, ఒకటే మాట చెప్తున్నారు, సాయిబాబా నీళ్లతో దీపాలు వెలిగించాడు అందుకే దేవుడు అయిపోయాడు, సాయిబాబా గోధుమలు విసిరాడు అందుకే దేవుడు అయిపోయాడని. ఒక్కసారి ఆ తత్వం లోపలికి వెళ్తే సాయిబాబా నీళ్లతో దీపాలు వెలిగించినప్పుడు ఎన్ని వేల మంది అక్కడ ఉన్నారు ఒక్కసారి అడగండి. ఉన్నది కేవలం 2 3. కొంతమంది భయంగా వెనక నుంచి చూశారు. దీనికి అర్థం ఏమిటి? ఆయన ఎగ్జిబిషన్ కోసమో పేరు ప్రతిష్టల కోసమో 10 మంది మధ్యలో అవన్నీ చేయలే. అక్కడ అవసరం అలా వచ్చింది, నూనె ఇవ్వనన్నారు. విత్ యూ, వితౌట్ యూ, ఇన్స్పైట్ ఆఫ్ యూ, నా పని నేను చేసుకెళ్తాను ఆయన చూపించాడు తప్పితే ఆయన ప్రతిభ ప్రదర్శించడానికి ఎక్కడ ప్రయత్నం చేయాలి. నెంబర్ 1. గోధుమ పిండితో కలరా వ్యాధిని తీసినప్పుడు అశేషంగా భక్తులందరూ వచ్చి ద్వారకామాయిలో నిలబడ్డప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల.
ఆ తల్లులందరూ గోధుమ పిండి విసిరిన తర్వాత వారి ఇంటికి తీసుకొని వెళ్దాం అనుకున్నప్పుడు అక్కడ సన్నివేశం విచిత్రంగా ఉంటుందన్న. గట్టిగా అరుస్తాడు, ఎవడబ్బ సొమ్ము అనుకొని మీరు లూటీ చేస్తున్నారు. నలుగురు మరుమాట్లాడకుండా 4 దిక్కులా పోయి ఈ గోధుమ పిండిని వెదజల్లండి అన్నప్పుడు పిచ్చివాడా అయినా అనుకున్నారు అందరు అక్కడ ఉన్నవాళ్ళు. తినే గోధుమ పిండిని వెదజల్లమంటాడు ఏమిటి నాను. కానీ 2 రోజుల తర్వాత తెలిసింది ఆ గోధుమ పిండి వలన కలరా వ్యాధి మొత్తము సమూలంగా తీసివేయటం అనేది జరిగింది. ఈ 2 ఇన్సిడెంట్స్ చాలు సాయినాథుడి యొక్క జీవితాన్ని ఆవిష్కరించడానికి. ఆయన ఎక్కడా కీర్తి కోసం కానీ అలాగే ధనం కోసం కానీ ప్రజల మన్ననలు పొందడం కోసం కానీ ప్రయత్నం చేయలే. నిరాడంబరంగా ఉన్నాడు. తన భక్తులను ఆ విధమైనటువంటి మార్గంలో నడవమన్నాడు. చక్కటి భక్తులుగా ఉండమన్నాడు. సమాజ శ్రేయస్సు చాలా కోరుకున్నాడు. అద్భుతమైన పాయింట్ చెప్పారు. సాయి తత్వం అంటే మానవత్వం, ప్రేమతత్వం, సమానత్వం అన్నారు. అంటే ముఖ్యంగా మీరు చెప్పిన మాటలు నాకు అనిపించేది ఎగ్జిబిషన్ అనేది లేదు. సాయి ఎప్పుడు నిరాడంబరంగా జీవించారని మీరు అంటున్నారు. ముఖ్యంగా మూర్తి గారు, నిరాడంబరుడైన సాయిని ఒక గొప్ప వ్యక్తిగా ఆయనకున్న ఆ గొప్ప గుణమే ఆయన నిరాడంబరత. ఆ నిరాడంబరతని ప్రస్తుతం ఇంకా ఏదో ఆడంబరాలకు తీసుకెళ్లే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయని మీకు అనిపించిందా? పూర్తిగా దాంట్లో సందేహం లేదు. అయితే ఇక్కడ షిరిడి సాయిబాబా తన జీవిత కాలంలో ఏం చేసినా నిదర్శనగా చేశారు తప్ప ప్రదర్శనగా చేయలే. దైవశక్తిని ప్రపంచానికి చూపించాలి అంటే అవధూత స్థాయిలో సంచారం చేస్తూ, అంటే తన చుట్టూ జరుగుతున్నటువంటి సాంఘిక పరిణామాల దేనిని కూడా ఆయన పట్టించుకున్నట్టు కనపడరు. కానీ సాంఘిక పరిణామాన్ని, సృష్టిలో ఏర్పడుతున్నటువంటి వైక్లభ్యాలని చాలా సమన్వయ స్థితిలో తీసుకెళ్లారు. ఆయన సంఘర్షణ వైపు ఎవరిని నడిపించలే. ఒకడు మతం మారి వస్తే ఒక్క చెంపదెబ్బ కొట్టారు. నీ తండ్రిని నువ్వు మార్చుకోగలవా అని అడిగినటువంటి మొట్టమొదటి సంఘ సంస్కర్త షిరిడి బాబా. చరిత్రని చదవాలి, చాలా అధ్యయనం చేయాలి. అలాగే ఈవేళ నిరాడంబర జీవితం, సింపుల్ లివింగ్, హై థింకింగ్, ఇది భారతీయ ఆత్మ. ఈవేళ వెరీ హై లివింగ్ అండ్ వెరీ స్మాల్ అండ్ మయోపిక్ థాట్స్, మయోపిక్ దర్శనాలు. కాబట్టి ఇది సాయి తత్వానికి పూర్ణమైన భిన్నమైన స్థాయిలోనే ఇది జరుగుతున్నదనేది సత్యం. అయితే ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది? మనం ఉన్నాం, మన చిన్నప్పుడు చదువుకునేటప్పుడు పెద్దవాడయ్యాక ఏం చేస్తావు అంటే మా అమ్మకు పట్టు చీర కొంటాము ఉంటాం కదా. పెద్దవాళ్ళం అవుతాం, మొట్టమొదటి శాలరీ వస్తుంది, రాగానే నిజంగా అమ్మకు పట్టు చీర కొంటాం. అమ్మ అడగదు. అయితే అది వికటించకూడదు, ఎక్కువ కాకూడదు. ఏ నిరాడంబరమైనటువంటి ఒక జీవితాన్ని ఆదర్శప్రాయంగా ఈ ప్రపంచానికి ఇచ్చారో బాబా భక్తులందరూ అటువంటి జీవితాన్ని గడిపితే అది ఆయనకు నివాళి. అలాగే శ్రద్ధ, సబూరి అన్నటువంటి ఈ రెండు ఏమిటి, ఎక్కడున్నాయి అనే ప్రశ్న వేయకండి. అది ఆ భాషలో ఉన్నాయి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నీకు శ్రద్ధ ఉండాలి, సబూరి సహనం ఉండాలి. ఈవేళ పాతి పెడితే మామిడి టెంక రాత్రికల్లా ఫలం రాదు, ఎదురు చూడాలి. మన జీవిత కాలంలో దాన్ని మనం పొందగలమో లేదో తెలియదు. కాబట్టి రాబోయే తరాల కోసం వాళ్ళు పనిచేస్తారు తప్ప, అంటే తమ సమకాలీన సమాజాన్ని చక్కగా శుభ్రపరుస్తూ, మారుస్తూ, ఆ మార్పులకి తాత్విక చింతనని ఇస్తూ, ఈ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అనే ప్రిన్సిపుల్ని షిరిడీ బాబా పరమాద్భుతంగా అందరితో కలుస్తూ, వేల మంది లేరు, లక్షల మంది లేరు, ఆయన మహిమలు చూసి ఆయన దగ్గరికి రాలే. ఆయనలో ఉన్న దివ్యత్వాన్ని, మానవత్వాన్ని, ప్రేమని, సమన్వయమైన స్థితిని, వీటన్నింటినీ ఆకళింపు చేసుకొని సామాన్య మానవుడు వెళ్ళాడా, కోరిక కోసం వెళ్ళాడు, తీర్చుకున్నాడు. జ్ఞానులు వెళ్ళారు, తత్వవేత్తలంతా వెళ్ళారు, సమాధానాన్ని పొందారు. కాబట్టి ఈవేళ జరుగుతున్నది మీరన్నట్లు మీ ప్రశ్నలో ఏమున్నదంటే ఆయనకి బంగారు కిరీటాలు అవసరమా అంటే నేను అది కూడా అనలేదు. నా పాయింట్ ఏంటంటే నిరాడంబరమైన వ్యక్తికి ఆడంబరాలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఈ ఆడంబరమైన వ్యక్తులు చేస్తున్నారు అనేది నా పాయింట్. అది ఈ ఆడంబరమైన ఎవరైతే వ్యానిటీలో ఉన్నారో వాడు చారిటీ వైపు వెళ్ళలేడు. ఓకే, ఆ వ్యానిటీలో ఉన్నవాడికి ఆ వ్యానిటీ తన బొమ్మ తాను చూసుకుంటాడు. అక్కడ బాబా నిమిత్త మాత్రుడు. ఓకే, అది సాయి వాహిని గారు, ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, సాయి గురించి చర్చ జరుగుతున్నప్పటికీ షిరిడీకి వెళ్లే భక్తుల సంఖ్య పెరిగింది కానీ తగ్గలేదు అని. ప్రస్తుతం ఈ చర్చనే ఈ ఒక 3 రోజుల నుంచి అయితే మాకు కాల్ చేస్తున్న వాళ్ళు కూడా మాట్లాడేది ఇది ఏంటండి ఇది అని అడుగుతున్నారు. ఫస్ట్ అసలు ఏంటి ఈ చర్చ ఏంటి అసలు అని అడుగుతున్నారు ఫస్ట్ చాలా మంది. సో దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం పెట్టింది ఈ చర్చా వేదిక కూడా. సాయి గురించి మాట్లాడుతున్న వాళ్ళు
వాళ్ళ వ్యక్తిగత విషయాలుగానే భక్తులు భావిస్తున్నారా? ఇది వ్యక్తిగతమైన ఆరోపణలుగా వారి ఇరువురి మధ్య వ్యక్తిగత విషయాలుగా భావిస్తున్నారా? దీన్ని సాయికి ఆపాదించడానికి చేస్తున్న ప్రయత్నాలుగా భావిస్తున్నారా? ఒక భక్తులుగా మీరేం చెప్తారు? ఇది ఖచ్చితంగా 100% సాయి భక్తులకి మేలు చేస్తున్న విషయం. ఈ రోజు సాయిని నమ్మే భక్తులు, నిజంగా బాబాను ఆశ్రయించిన వాళ్ళు ఎవరు మోసపోరు. ఈ రోజు గురువుల పేరు మీద సాయికి లేని పీఠాలు వీళ్ళు పెట్టుకొని సాయిని గురువుగా భావించే వాళ్ళు, సాయికి ఏ పీఠం లేదు కానీ సాయికి లేని పీఠాన్ని వీళ్ళు పెట్టుకొని సాయి తను నేను బానిసని, నా భక్తుల బానిసని అని చెప్పారు. అలాంటి బానిస పేరు మీద, భక్తులకి బానిసనని అంత వినయంగా ఉన్న ఆయన పేరు మీద వీళ్ళు పీఠాలు పెట్టుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటూ దాన్ని మార్కెట్ చేసుకోవడానికి మళ్ళీ సాయిని అడ్డం పెట్టుకొని భక్తులకి ఎవరైనా నిజంగా పోని వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏదైనా మాకు దొరుకుతుందేమో అని ఏదన్నా భ్రమలకు పోయి మోసపోతున్నారేమో అని దయతో సాయే వాళ్ళ తెరల్ని వాళ్ళ చేతులతోనే తీసుకునే విధంగా ఇది కలిగిస్తున్నారు. చూడ్డానికి చాలా జుగుప్సగా, ఆ మనుషుల మీద పూర్తి స్థాయిలో ఎవరికన్నా కొద్దో గొప్ప గౌరవం ఉంటే అది కూడా పోయేంత స్థాయిలో వాళ్ళ స్థాయి వాళ్ళు తీసుకొని సాయిని అడ్డం పెట్టుకొని ఏదో చేసుకుందాం అనుకొని వాళ్ళ పరువు వాళ్లే తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎవరు బాబా పేరు మీద పీఠాలు పెట్టుకున్నా, ఏ పాతాలు అమ్ముకున్నా, ఏం చేసినా వాళ్ళని ఎవరు ప్రశ్నించలేదు. వారి విషయంలో ఎవరూ జోక్యం చేసుకోలేదు. కానీ దేనికైనా ఒక అంతం అనేది ఉంటుంది. ఒక పీక్ వెళ్ళిన తర్వాత అది కిందకి దిగి రావాల్సింది. నెత్తికెక్కిన తర్వాత అది ఖచ్చితంగా కిందకి వారికై వారు దించుకుంటున్నారు. బాబానే దించుతున్నాడు. చాలా అసహ్యకరమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. రైట్. విశ్వచైతన్య గారు, సాయి దేవుడు కాదని ఒకరు అన్నారు, కాదు సాయి దేవుడని నేను నిరూపిస్తానని ఇంకొకరు అన్నారు. కాదనడానికి వీరెవరు, నిరూపించడానికి వారెవరు అనే ఒక చర్చ ప్రజల్లో భక్తుల్లో వస్తుంది. మీరేం చెప్తారు? ఇది ఒక రకంగా ఆలోచిస్తే హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నీ పేరేంటి ఆయన? సాయి. నువ్వు సాయి కాదంట, నువ్వేమంటావు నన్ను? నీకు తెలియదు. సింపుల్. ఓకే. ఇవాళ ఎలా ఉంటుందంటే 100%, 100% ఇది నమ్మకానికి సంబంధించిన అంశం. ఈ రోజున కోటాను మంది అంతర్జాతీయ స్థాయిలో ఆ తండ్రి వైపు వెళ్తున్నారంటే, వేల మందిరాలు, 50,000 పైచిలకు సాయి మందిరాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయంటే వారికి నమ్మకం కలిగింది. నెంబర్ 1 అనుభవం కలిగింది. ఇవాళ నేను చెప్తానో, సాయి చెప్తానో, మా మూర్తి గారు చెప్తానో, మా వాహిని చెప్తానో వెళ్ళటంలో జనాలు, వారికి అనుభవాలు కలుగుతున్నాయి, అనుభూతులు కలుగుతున్నాయి. ఆ అనుభూతుల పరంపరగా ఆ తండ్రి కోసం పరిగెట్టుకుంటూ సిరిడి వెళ్తున్నారు తప్పితే దెర్ ఇస్ నో మొబిలైజేషన్ ఆఫ్ డివోటీస్ టువర్డ్స్ సిరిడి. మీరు రండి అని ఎవరు పిలవటంలో అక్కడ. ఇందాక తను చెప్పింది 100% అది కరెక్ట్. ఈ చర్చలు జరుగుతున్న కొద్దీ ఇంకా స్ట్రెంత్ పెరుగుతున్న సిరిడికి, సాయి సచరిత్రకి తప్పితే ఎక్కడా తగ్గటంలా. భారత్ టుడే సందర్భంగా సాయి భక్తులందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం, ఎవరు అధైర్యపడకండి, కన్నీరు కార్చకండి. మన కన్నీరుకు విలువ ఉంది. ఆ తండ్రి కోసం కారుద్దాం. దిగులోసర్లా ఎవరిన్నన్నా సాయి సచరిత్రను మనం చదువుకుందాం. బాబా దేవుడా కాదా అని థర్డ్ పార్టీ డిసైడ్ చేయాల్సిన అవసరంలా మీ అంతరాత్మకు మీకు తెలుసు. తద్వారా అంతరాత్మకు అనుగుణంగా నడవటం అనేది ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ. ఓకే, రైట్. ఒకసారి మూర్తి గారు, ముఖ్యంగా గోవిందానంద గారు ఒక మాట అన్నారు, సాయి గురించి ఏ వేదాలు చెప్పాయి, ఏ శాస్త్రాలు చెప్పాయి అని. వేదాలు, శాస్త్రాల ప్రమాణాలు భక్తుల విశ్వాసాలకు అవసరమా? దురదృష్టం ఏంటంటే నిన్న మొన్న ఈ 2 రోజులుగా రాముణ్ణి రోడ్డు మీద పెట్టారు, కృష్ణుణ్ణి రోడ్డు మీద పెట్టాడు, దక్షిణామూర్తిని రోడ్డు మీద పెట్టారు. ఒక అవగాహన లేని అపరిపక్వమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి చర్చలవి. వాళ్ళ పేర్లు కూడా మనం ఉచ్చరించకూడదు, వాళ్ళని వదిలేద్దాం. ఎందుకంటే కాషాయం కట్టిన వాడికి అతివాదం పనికిరాదు, తీవ్రవాదం మంచిది కాదు. జ్వాల వేరు, మంట వేరు, మంట వేరు, వెలుగు వేరు, వెలుగు వేరు, వెలుతురు వేరు. చూసారా, అన్ని దారి చూపించేవే. ఇక్కడ ఈ 2 రోజులుగా జరిగినటువంటి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సనాతన ధర్మానికి మన వాళ్ళు చేస్తున్నంత అపకారం ఇంకొక మతం చేయటంలే. సమన్వయం రావలసినటువంటి అవసరం వేళ ఏర్పడింది. ఇది చాలా ప్రధానమైనటువంటిది. తర్వాత ప్రమాణం ఏమిటి అని అడుగుతున్నారు ప్రతిదానికి. నిజానికి ఒక అడిగిన ఆయన కానీ దానికి సమాధానం ఇచ్చిన వాడికి కానీ ఒక విషయం ఏం తెలియదంటే, ఋషి పుట్టుక, నది పుట్టుక మనం ప్రశ్నించకూడదు. అది ఒక అధ్యాత్మలో బేసిక్ ప్రిన్సిపల్ అది. కానీ నది ఎక్కడ పుట్టిందంటే ఎక్కడో పుట్టిందని చెప్తాం. ఆ పుట్టిన చోట ఏం లేదు, ఉన్నదంతా ప్రవాహంలో ఉంది కదా. రెండవది, సాయి ప్రమాణంలో
ఈ సాయి పేరు ఎక్కడ వేదాల్లో లేదంటే, వేదాల్లో కృష్ణుడి పేరు లేదు, రాముడి పేరు లేదు, తర్వాత వచ్చినవి ఇవన్నీ. వేదమే రాముడై వచ్చాడు, సమవేదమే రాముడై వచ్చాడు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం మనకు అక్కర్లేదా? అలాగే ఈ సాయి గురించి కూడా చెప్తాను. ఇది పర్షియన్నా, అరబ్బా, ఇంకేమిటి అని అడుగుతున్నప్పుడు వాళ్ళని మహామంత్రార్ణవ గ్రంథం చదవమని చెప్తున్నాను ఇక్కడి నుంచి. దానిలో పరమేశ్వరుడి పేరు సర్వభ్య సర్వసర్వభ్య సహా, ఏకాక్షరనామం. పరమాత్మకి ఏదన్నా పేరంటూ ఉంటే అది సహా ప్లస్ ఆయి. ఆయి అంటే తల్లి. ఆయన మహారాష్ట్ర దేశంలో పుట్టారు గనక సహా ప్లస్ ఆయి ఏమైంది? సాయి. సాయి. ఇది ప్రమాణం. ఓకే, ఇది తెలుసుకోవాలా అక్కర్లేదా? ఓకే, ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకున్న తర్వాత ఆ సాయి పెట్టు పేరా పుట్టు పేరా? పెట్టు పేరు కాదు, పుట్టు పేరు. హీ హిమ్సెల్ఫ్ డిక్లేర్. ఆయనంతటా ఆయన అన్నారా? మహల్సాపతి అనే ఆయనకు ప్రేరణ గెలిపించి ఆవో సాయి అనిపించుకున్నాడు ఆయన. కాబట్టి తన పేరు పెట్టుకోవటం దగ్గర నుంచి తన మహాభినిష్క్రమణం వరకు ఒక నికామమైనటువంటి నిష్కల్మషమైనటువంటి ఒక మహాపరిపూర్ణ అవధూత షిరిడి బాబా. కాబట్టి ఈ ఈ అవతార పరంపరలో సాయినాథుడైనాడు ఆయన. ఓకే, ఒకసారి ఈ చర్చను వీక్షిస్తున్న ప్రేక్షకులు కూడా ఈ చర్చలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారు కాల్స్ ద్వారా. ప్రస్తుతం ఒక కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి, రఘు గారు. రఘు గారు, మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం అండి సాయి గారు. నమస్కారం అండి. ఇందాక సాయిబాబు గారు మాట్లాడారండి. ఒకటి ఏంటంటే అండి, షిరిడి సాయిబాబా మా దైవం, తల్లి తండ్రి సర్వం సాయిబాబా అండి. ఇటువంటి సాయిబాబాను ఈ రోజు స్వరూపానంద సరస్వతి గారు 24 అసత్య ఆరోపణలు చేశారు. దేవుడు కాదు అన్నారు. అటువంటి సాయిబాబాను మహాయోగిని పట్టుకొని ఆయన అలా అంటే సాయి భక్తుడిగా ప్రతి ఒక్కరు ఈరోజు ఎంతో బాధపడుతున్నారండి. ఓకే, ఓకే, బాధపడని అవసరం లేదనే మీరు చెప్తున్నారు ప్రస్తుతం ఉన్న వాళ్ళు. మీరేమైనా అడగాలనుకుంటున్నారా? ఏమైనా సూటిగా చెప్పాలనుకుంటే ఒక విషయం చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఏంటండి, ఇప్పుడు సనాతన హిందూ ధర్మ పరిరక్షణార్థమై ప్రతి ఒక్క సాధువు ఈరోజు చేస్తున్నారు అనేసి నిన్న గోవిందానంద సరస్వతి స్వామి వచ్చారు. ఓకే, దాంట్లో సాయిబాబా హిందువా ముస్లిమా అని ఎక్కడైనా సచరిత్రలో చెప్పబడిందా? ఆయన యొక్క మహాయోగి, నేను శుద్ధ బ్రాహ్మణుడను అని చెప్పారు. ఓకే, ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సాయివాహిని గారు, మీరు మాట్లాడిన మాటకి ఆయన కొంచెం యాడ్ చేస్తూ అన్నారు. సరే, ఏంటంటే ముఖ్యంగా బాధపడుతున్నారు అంటున్నారు. బాధపడకూడదు అనే ఒక విషయాన్ని కూడా మనం ఈ వేదిక ద్వారా అందించాల్సిన అవసరం ఉంటుంది. మీరేం చెప్తారు? నేను ఇప్పుడు చెప్పింది అదే. అంటే సాయి ఏది చేసినా, మనము సాయిని నిజంగా నమ్మే భక్తులందరము ఏది జరుగుతున్నా మనకి సాయిని నమ్మిన వాళ్ళకి వయసుతో సంబంధం లేదు, విఘ్నత సహజంగానే పెరుగుతుంది. జరిగే ప్రతి సంఘటన మనకి సాయి పట్ల ప్రేమని పెంచే విధంగా, మన ఆలోచన ధోరణి, మన విఘ్నత పెరిగే విధంగా ఉండాలి. జరిగిన సంఘటన నిజంగా సాయిని ఎవరో అంటాం కాదు, సాయి పేరు చెప్పుకొని పళ్ళమ్ముకునే వాళ్ళు చేసేది చాలా, అది బాధాకరంగా ఉంది. ఎవరైనా అంటే బాబా చెప్పింది ఫస్ట్ రెండే. మన కన్నతల్లి చెప్పినా బాబా చెప్పినా ఏం చెప్తారు? నిన్నెవరైనా అంటే ఓర్చుకోమని చెప్పారు. 10 మాటలకి ఒక్క మాటతో సమాధానం చెప్పు. నాకు ఎవరితో అయినా నీవు పోట్లాడితే నాకు అసహ్యం అని చెప్పారు బాబా. అంటే ఓర్చుకునేవాడు, సర్వశక్తిమంతుడు బాబా ఉన్నాడు. మనం బాధపడ్డాం. బాధపడితే ఏం చేయాలి? షిరిడి సంస్థానం మన అందరికీ ప్రామాణికం. అంత పెద్ద పీఠం నుంచి ఖచ్చితంగా మనం భారతదేశంలో పుట్టాం. మనం పుట్టిన మతం అయితే ఏంటి, దేశం అయితే ఏంటి, మతం సంగతి పక్కన పెడితే మన సంప్రదాయాల ప్రకారం మన పీఠాన్ని మనం గౌరవించి, సరే పీఠాన్ని గౌరవించి, వ్యక్తులను అన్నట్లేదు, నేను వ్యక్తుల గురించి కాదు, ఆ పీఠాన్ని గౌరవించి అంత పెద్ద స్థాయిలో ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు సంస్థానం వాళ్ళు పిలిపిస్తే బాధతో, సంస్థానం ఒక చిన్న పిలిపిస్తే కదిలొచ్చే భక్తులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. మరి సంస్థానం ఎందుకు అంత సంయమనంతో ఉంది? ఓకే, రైట్. ఒకసారి ఇప్పుడు ప్రస్తుతం విశ్లేషకులు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ గారు కూడా చర్చలో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు, సాయి ప్రమాణం అనే చర్చను జరుపుతున్నాం. ముఖ్యంగా ఇది భారత్ టుడే ఒకటి ఈ చర్చ జరపాలనే ఉద్దేశం కాదు. ప్రేక్షకుల నుండి ఈ 2-3 రోజుల నుంచి వస్తున్న ఈ చర్చల పైన ఒక అభిప్రాయ సేకరణ జరుగుతున్నట్టుగా, ఏదో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఒక ఆందోళనలు ఆవేదనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ చర్చను టేకప్ చేశాం. నాగేశ్వర్ గారు, ప్రస్తుతం హిందూ ధర్మానికి సంబంధించి మీరు అనేక అంశాల గురించి మీరు
అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నారు. ప్రస్తుతం ధర్మంలోనే ఉన్న ఇద్దరు వ్యక్తులు వారి విషయాల్ని లేదా వారి వ్యక్తిగత ఆరోపణలుగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం హిందూ ధర్మానికి చేటు చేస్తుందనే అభిప్రాయం వస్తుంది. మీరేం చెప్తారు? చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి అండి. డెవలప్మెంట్స్ ఇవి చాలా కీన్గా వాచ్ చేస్తున్నాం మేము కూడా. ఒకతనేమో నాకు అంతా తెలుసు, నేను బ్రహ్మజ్ఞానిని అంటాడు, సంతోషం. ఇంకొకతను అంటాడు నాకు అదంతా తెలియదు, వేదమే ప్రమాణము, గురు పరంపరనే ప్రమాణం నాకు అని ఇంకో ఆయన అంటారు. ఇద్దరికి ఒక సూటి సవాల్ ఒక హిందూ సమాజంలో యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఈ భారతదేశంలో పుట్టి హిందూ సాంప్రదాయాన్ని పాటించే గౌరవించే ఒక పౌరుడిలాగా నేను ఈరోజు అడుగుతున్నానండి. ఇద్దరు చేసిన దాంట్లో ఏదన్నా బాగుందా అండి? ఒకతను అంటాడు నాకు సాయే, నేను సాయి వకాలత్నామా పుచ్చుకున్నాను, ఇదిగో పేపర్స్, ఇదిగో నేనే మాట్లాడతాను సాయి గురించి, అంటే నేనే, నా తర్వాతనే సాయి అంటే నేనంటే సాయి అని ఒకతను. ఇంకొకతను అంటాడు వేదంలో ఏది ఉందో నేను అది చెప్తానంటాడు. నేను ఇద్దరికి ఒకటి అడుగుతున్నానండి, ఏం పనులు లేవా మీకు? హిందూ సాంప్రదాయం చంకనాకిపోతుందనే జ్ఞానం లేదా మీకు? ఎంట్లాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఈరోజు దేశంలో. సాయి దేవుడా కాడా అది చూటి సవాలా? నేను నమ్ముతానండి సాయిని, నేను నొక్కుతానండి సాయిని, అదా చర్చ? ఒక మఠాధిపతి పీఠాధిపతి మాట్లాడాల్సిన మాటలవ్వా? ఒక పక్కన ఆయన పెట్టండి. రమణానంద స్వామి వారి గురించి మనం మాట్లాడదాం. స్వామి అని ఎందుకు అంటున్నానంటే ఆయన ట్యాగ్ వేసుకొని మెడలో తిరుగుతున్నాడు కాబట్టి స్వామి అని అంటున్నాం. మ్యాజిక్కులు చేస్తే దేవుడట, మ్యాజిక్కులు మహిమలు చేస్తే దేవుడట. నేను ఒక మాట చెప్తానండి, నేను తమిళనాడులో చదివాను. ఇట్లాంటి మ్యాజిక్లు చేసే వాళ్ళని గల్లీకొకళ్ళని చూశాను. సత్యంగా మ్యాజిక్లు చేస్తారండి వాళ్ళు. బ్లాక్ మ్యాజిక్ కాదు, ఇంకేం కాదు, మ్యాజిక్ షో కాదు. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడనే అర్థానికి సరియైన నిర్వచనం తెలుసుకోలేని దద్దమ్మలు కూడా ఈరోజు సాయి గురించి మాట్లాడుతూ, అసలు సాయి గురించి తెలుసుకున్న వాళ్ళు, అలా మేడం ఇంతకుముందు చెప్పారు, సాయి గురించి మాట్లాడిన వాళ్ళు. అసలు ఇంకో విషయం అండి, ఎవరైనా మహానుభావులు ఎలా మాట్లాడతారనంటే, ఉదాహరణకు చెప్తాను, ఇంకో మతంలో గురించి కూడా మనం ఉదాహరణ తీసుకోవచ్చు. జీసస్ అనేవాడు అంటారు నువ్వు నన్ను ఎంత బలంగా ప్రేమిస్తున్నావు అంటే పక్కన వాడికి కూడా తిరిగి కూడా అవసరం లేదు, నా ప్రేమ అంత స్వచ్ఛమైనది, నేను నిన్ను అలాగే చూస్తాను. సేమ్ మాటలు ఈ రోజు సాయిబాబా అన్నారు. ఓకే, అది ఓకే రైట్. ఇంతకు ముందు కాలర్ మాట్లాడారు, విశ్వ చైతన్య గారు. ముఖ్యంగా ఇంతకు ముందు కాలర్ చెప్తున్నారు స్వరూపానంద అనే వ్యక్తి, అతను స్వామీజీ గురువు, ఒక రకంగా ఆయనను కూడా మనం ఖచ్చితంగా మనం గౌరవించాల్సిందే. అటువంటి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, ముఖ్యంగా సాయిబాబాకు సంబంధించి మాట్లాడడం, శాస్త్ర ప్రమాణాల గురించి మాట్లాడడం, వేదాల గురించి శాస్త్రాల గురించి మాట్లాడడం అవసరమా? ముఖ్యంగా ప్రస్తుతం సాయిబాబా విషయంలోకి వచ్చినప్పుడు, భక్తి విశ్వాసాలకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు అది వాస్తవంగా మాట్లాడితే అవసరం. ఇప్పుడు ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, ఎవరి నమ్మకం వారిది, ఎవరి భక్తి వారిది. కాబట్టి నా నమ్మకాన్ని నువ్వు క్వశ్చన్ చేయలేవు, నా భక్తిని నువ్వు క్వశ్చన్ చేయలేవు, నీ నమ్మకాన్ని నేను క్వశ్చన్ చేయలేను, నా భక్తిని నీ భక్తిని ఎవరెవరి ఏదో నమ్మకం ఇక్కడ. ఆ తర్వాత విషయం ఆలోచిస్తే ఈ 2014 ఆగస్టు దాదాపుగా ఆ సమయం నుంచి వస్తున్నటువంటి ఈ అలలు ఎలా ఉన్నాయంటే, హిందూ సమాజాన్ని చీల్చటం కోసమే విపరీతమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో నేను నా వ్యక్తి అన్న మాటలు ఒక్కసారి గమనించండి. మీరు ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోండి, మీరు వేరే మతం పెట్టేసుకోండి. ఎవరండి చెప్పడానికి ఆయన వేరే మతం పెట్టుకోమని? ఆర్టికల్ 51E ఏం చెప్తుంది? కాన్స్టిట్యూషన్లోకి పోయి చూస్తే మనం రియల్గా మాట్లాడితే సామరస్యపూర్వకంగా బాధ్యత గల పౌరుడుగా నువ్వు ప్రతి ఒక్కరూ వర్తించాలి. మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ప్రతి ఒక్కరికి. దేశ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. మతపరంగా జనరల్ గా మాట్లాడితే మనం అటువంటిది మనం కూర్చొని నువ్వెవడు వెళ్ళిపోమని చెప్పడానికి, భారతదేశంలోంచి నువ్వెవడు చెప్పడానికి మతం వేరేది పెట్టుకోమని, నువ్వెవడు అడగడానికి ప్రమాణం చెప్పమని చెప్పి, వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? గవర్నమెంట్ ఏమన్నా వత్తాసి ఇచ్చిందా? అడగమని చెప్పి. ఓకే, అదేం కాదు. అది ఎవరిని క్వశ్చన్ చేసే అధికారం లేదు. వారి నమ్మకాలు పర్సనల్. పబ్లిక్ గా ఏమైనా డ్యామేజ్ చేస్తే సాయి భక్తులు ఏమైనా డ్యామేజ్ చేస్తున్నారా? ఇంకోటి విధ్వంసాలు సృష్టిస్తున్నారా? ఏం లేదే. బాబా తత్వం రావటం వల్ల ఈ రోజున ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అద్భుతంగా సాయి భక్తులు సహనంతో చక్కగా ముందుకెళ్తున్నారు. ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకొస్తున్నారు. హైందవ సమాజానికి ఒక విధంగా మాట్లాడితే కొమ్ము కాస్తున్నాం. మేము ఇతర మతస్థులం కాదు కదా. బాబా గారి మహిమల గురించో, బాబా గారి ఆశీస్సుల గురించో
బాబా గారి గురించిన కింతుచ్చు మాత్రం తెలిసిన వాళ్ళు కూడా అనుమానపడరండి. అవును, ఈ రోజు వాస్తవం. ఆయన బ్యానర్ పెట్టుకొని కోట్లాది రూపాయలు దండుకొని నెత్తి మీద చేతు పెడతా, భస్మాసుని చెత్తలాగా చేయి పెడతాను, నేను చేయబెట్టంగానే బాబా చేయబెట్టినట్టే అద్భుతాలు సృష్టిస్తాను. ఏమిటి వింత పోకడలనండి? బాబా ఇదే చెప్పాడా? సబ్కా మాలిక్ ఏక్. నువ్వు క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, జైన్ అయినా, హిందూ అయినా అందరూ కొలవాల్సిందే ఆయన్నే. అది నగ్న సత్యం. ఎందుకనంటే నేను పిలిచే 100 పేర్లు కావచ్చు, అసలు దేవుడు ఎవరనే దేవుడే క్వశ్చన్ చేసుకుంటాట. ఆ మహాపరమాత్ముడు ఎవడు? ఈ సృష్టిని సృష్టించిన వాడు, శివుణ్ణి సృష్టించిన వాడెవడు, అమ్మవారిని సృష్టించిన వాడెవడు, ఈ భూలోకం ఆ తపన, ఆ జిజ్ఞాస అనేది ఆ దేవుళ్ళలోనే ఉందిట. అంతటకన్నా మహానుభావుడా అండి ఇతను బ్యానర్ పెట్టుకొని తిరుగుతున్న రమణానంద గారు? అయినా ఇంకోటి నేను చెప్తానండి, చాలా సూటిగా చెప్తున్నాను, దీంట్లో ఏ మతమైనా పర్లేదండి, ఎక్కడి నుంచి వచ్చినా పర్లేదు, పాకిస్తాన్ నుంచి వచ్చినా, గన్ను పట్టుకొచ్చినా పర్లేదండి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని ముఖ్యం కాదు, ఏ మతం అనేది ముఖ్యం కాదు, నీ సంస్కారం ఎంత ఉన్నదనేది ముఖ్యం. నీ సంస్కారాన్ని బట్టి నీ మతం అనేది నిర్ణయిస్తుంది. ఆ రోజు కూర్చొని మాట్లాడుతున్న ఏం సంబోధిస్తున్నారండి? సరే తప్పైంది, ఏదో మాట్లాడారు, కాషాయ గుడ్డలు పట్టుకొని ఆయన అక్కడ కూర్చున్నప్పుడు నువ్వు అని అంటావా? నీకు అసలు సరే ఆయన అన్నమాట తప్పే, ఒక క్షణానికి మనం ఒప్పుకుందాం. ఒక కాషాయ గుడ్డలు కట్టుకొని ఒక సన్యాసంలో పీఠాధిపతి హోదాలో అలా కూర్చున్నప్పుడు మాట్లాడాల్సిన భాష ఏంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి, కళ్ళు ఎక్కడికెక్కాయి నీకు? అంటే నీకు సాయి చెప్పింది ఇదేనా? సాయి ఏమన్నాడు? ఇలా మాట్లాడమన్నారా? అంటే నువ్వు సాయి బ్యానర్ పెట్టుకుంటున్నావు, సాయి పదాన్ని యూజ్ చేస్తున్నావు, సాయి చెప్పిన ఏ ఒక్క విషయం ఫాలో అవ్వట్లేదు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా రమణ లేదు వారు చెప్పిన మాటల్లో ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది, ఎవరైనా కావచ్చు నా పాయింట్ ఏంటంటే, మాట్లాడారు ఒక నిమిషం, ఓకే ఒక్క నిమిషం, రమణానంద గారు ఒక నిమిషం సార్, విశ్వచైతన్య గారు ఒక్క నిమిషం ఆగండి. రమణానంద గారు ఒకే మాట అంటున్నారు, సాయి బాబా దేవుడని నేను నిరూపిస్తాను అని. నిరూపించడానికి ఇతను ఎవరు అనేది ఫస్ట్ క్వశ్చన్. మీరేం చెప్తారు? చెప్పండి. కావేశాలు తగ్గించుకొని మనం ప్రశాంతంగా మాట్లాడాలి. నంబర్ 1, ఈయన దేవుడు అని చెప్పాలంటే ఒక వేద ప్రమాణం ఏమిటంటే వాక్యం ఉంది, దేవోభూత్వా దేవం యజేత్. నువ్వు దేవుడంత స్థాయికి వెళితే ఈయన రాముడు, ఈయన కృష్ణుడు, ఈయన ఆంజనేయ స్వామి చెప్పచ్చు. మనం భక్తులం. ఇక నేనే దేవుణ్ణి అని అనుకున్న వాడిని ఈ ప్రపంచం అది వినాశానికి దారి. మనందరినీ నడిపించేటువంటి ఒక పరమాత్మ, ఒక అనంత చైతన్యం ఉన్నదని, ఒక శక్తి ఉన్నదని, ఒక ప్రైమార్డియల్ మూవర్ ఉన్నాడని ఎప్పుడైతే మనకు ఒక భావన ఉంటుందో ఎంత ఎదిగినా మనం ఒదిగి ఉండాలి. భగవంతుడు అంపశయ్య మీద భీష్ముడు పడుకొని విష్ణు సహస్రనామం చదువుతుంటే కృష్ణుడు తల వంచుకొని చేతులు కట్టుకొని విన్నాడు. తన గురించే అదంతా. ఇంకా చదువు అనలే. చూసారా ఎంత వినమ్రుడో చూడండి. ఇది ఈ జాతి మనకు నేర్పిన సంస్కారం. తర్వాత దేవుడు నిరూపించవలసిన అవసరం లేదండి. ప్రతి అణువులు, ప్రతి ఆకులు, ప్రతి నీటి బిందువులో చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ అని కార్యము, కర్తవ్యము, కారణము అన్నీ పరమాత్మే అని నమ్మినటువంటి ఈ జాతికి ఎవరో వచ్చి దేవుడు అనేటువంటి వాడిని నిరూపిస్తానంటే అది ఒక అజ్ఞాన భూమిక. అండ్ ఫైనల్గా ఈ దేవశబ్దంలో నుంచి దేవుడు అంటే దేవ అంటే ఆట. ఆ లీలలో మనందరం కూడా ఒక భాగం. మన పాత్ర మనం నిర్వర్తించాలి. వాళ్ళ పాత్ర వారు ఎందుకు నిర్వర్తిస్తున్నారంటే తెరలు పొరలు చీలి సాయి శుద్ధతత్వం ఈ ప్రపంచానికి అందాలి. ఆ ప్రేమ, ఆ జ్ఞానం, ఆ నిరాడంబరత, ఆ నిశ్చలత్వం, ఆ నికామ స్థితి ఇవన్నీ ప్రపంచానికి అందాలి. కనుక ఇదేదో జరిగిపోయింది, దీనివల్ల భూప్రపంచం ఏమీ అయిపోదు. సాయివాహిని గారు, సాయిని దేవుడుగా నేను నిరూపిస్తానన్న రమణానంద వ్యాఖ్యలు మీరేం ఎలా చూస్తారు? ముఖ్యంగా సాయిని దేవుడిగా నిరూపించే స్థాయిని రమణానందకు మీరు అప్పగించారా? భక్తుల తరపున మీరేం చెప్తారు? అసలు అన్నిటికంటే బాధాకరం ఏంటంటే పిచ్చి వాళ్ళు చాలా మాట్లాడతారు. అలాంటి వాళ్ళ తోడు వెళ్ళిన వాళ్ళతో వాళ్ళని చూసి బాధేసింది. అలాంటి వాళ్ళకి తోడు ఎవరు వెళ్తారు? ఒక స్థాయి ఉండి అంతో ఇంతో అంటే ఈరోజు మీరున్నారు విశ్వ చైతన్య గారు, మీ పాట అంటే లేకపోతే బాబా మీకు ఇచ్చిన వాక్యము, మీ కంఠము, బాబా మీకు ఇచ్చిన పాటలు కానీ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మీరు ఒక ప్రోగ్రామ్ పెడితే నేను వచ్చాను, అంత చక్కగా ఉంది. మీలాంటి వాళ్ళు వెళ్ళి మరి ఆ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయడం ఏంటో మీరు చెప్పాలి. మీరు ముందు భక్తుడైన తర్వాత మీరు ప్రచారకు మీరు చెప్పాలి ఈ విషయం. ఇక్కడ అల్టిమేట్ గా వాట్ ఐ వాంట్ టు ప్రూవ్ ఇస్
షిరిడి సాయిబాబా అంటే ఏ వ్యక్తి ఒకరి సొంతం కాదు. ఇవాళ ఈరోజు డిస్కషన్కి ఎందుకు వచ్చామండి? ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరేమో నాకు డబ్బులు ఇస్తున్నారా? నేనేమో మీకు డబ్బులు ఇచ్చి రికమెండేషన్ చేయించుకున్నానా? మీరు పిలిచారు ఎందుకు? స్వామీజీ బాగా మాట్లాడతారని. సో రేపొద్దున ఇంకోటి పిలవచ్చు. బాబా గురించి, బాబా ఎవరు నా సొత్తు కాదు, ఎవరి సొత్తు కాదు, ప్రపంచానికి. సో ఎక్కడికి వెళ్ళినా ఆయన గురించి గొప్పగా చెప్పడమే నా లక్ష్యం. ఎక్కడికైనా వెళ్ళండి. అక్కడ మీరు విన్నారు నా మాటలు కూడా. ఏం మాట్లాడా నేను? మీ అంతటా మీరు పిలిస్తే విశ్వ చైతన్య గారు కాంట్రవర్సీలోకి వెళ్ళాలనుకోండి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మీరు చెప్తున్న మా ప్రకారము సాయి తత్వాన్ని ప్రచారం చేయడంలో మీరు ముందంజలో ఉన్నారు. ఓకే, గారు చెప్తున్నది ఏంటంటే 15 సంవత్సరాల నుంచి నేను సాయి గురించి రీసెర్చ్ చేశానంటున్నారు. ఆ రీసెర్చ్ చేసినట్టుగా ఆయన వ్యాఖ్యలు మీకు అనిపిస్తున్నాయా? రీసెర్చ్ ఒకటి 100% నేను చెప్పగలను. నిజంగా రీసెర్చ్ చేసి ఉంటే, నిజంగా కనుక పరిపూర్ణంగా బాబాను తెలుసుకుని ఉంటే మౌనంగా ఉంటాం, డిస్కషన్స్ కి వెళ్ళం. ఓకే, అటువంటి ఆ ఛానల్లో కూర్చొని 3.5 గంటల సేపు డిస్కషన్ చెయ్యం. ఎందుకంటే పరిపూర్ణత వచ్చేసింది నాకు. వాళ్ళ పరిపూర్ణత వచ్చిన తర్వాత ఒక మాటే అనుకుంటాను నవ్వుతూ, పైకి చూస్తూ, ఆకాశం మీద ఉమ్మేస్తే నా మీదే పడుతుంది. ఎవడు ఉమ్మేస్తాడు? వాడి మీద. సాయినాథుడు ఆకాశం. సో ఆకాశం ఎవరేం చేయలేరు. కాబట్టి అటువంటివి చేయటమే నాకే బాధ అనిపించింది, అజ్ఞానకరం. నిజంగా వాస్తవం. ఎవరో పిలిస్తే మనం ఎందుకు పోవాలి? ఈ రోజున మీరు ఒక విధంగా మాట్లాడితే సామరస్యపూర్వకమైన చర్చ కాబట్టి నేను వచ్చా. ఇది అల్టిమేట్ గా కొట్టుకునే పరిస్థితి 100% వచ్చేవాడిని కదా నేను. అవసరం ఏముంది? మా మూర్తి గారు కూడా వచ్చేవాడు. అంటే ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడగడానికి ఒక కారణం కూడా ఉంది. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసిన వ్యక్తి అలా బిహేవ్ చేస్తున్నాడు అని అంటే, దాన్ని అలాగే సాయి భక్తులు కూడా అనుసరిస్తే ప్రసక్తి లేదు. అటువంటి పరిస్థితి రాకూడదు అంటే మీరు ఒక వాక్యం చెప్పాల్సిన అవసరం 100% నేను ఒక మాట చెప్తున్నాను. ఎవరమైనా ఈ ప్రపంచంలో సాయి చెప్పిన దాన్ని అనుసరించాలి తప్పితే ఇంకా సెకండ్ పార్టీ చెప్పింది అనుసరించాల్సిన పని. దానికేదో సెకండ్ పార్టీ చెప్పింది కూడా ఎప్పుడు అనుసరిస్తామంటే, సాయి చెప్పిన మాటనే నేను ఊటంకిస్తూ బాబా ఇలా చెప్పాడయ్యా ఇలా నడుచుకోవాలన్నప్పుడు అది ఫాలో అవుతాం. బట్ సాయి బాబా చెప్పింది కాకుండా కొత్తగా చెప్తూ ఈ దోవలో నడువు అన్నప్పుడు దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, అండ్ సాయి తత్వం గురించి మాట్లాడాలంటే రీసెర్చ్ చేయడం కాదు, రీసెర్చ్ స్కాలర్ గా జీవితాంతం ఉండాల్సిందే. అసలు రీసెర్చ్ అనే మాటని సాయి తత్వం విషయంలో తీసుకురావడం అవసరం. చర్చే ప్రారంభం కాలేదు, ఇంకా రీసెర్చ్ ఎక్కడ? ముందు అసలు ఇవాళ మళ్ళీ అక్షరాభ్యాసానికి వెళ్ళాలి. వెళ్ళి 2 విషయాలండి. ఇద్దరు కూడా నిన్న వాదనలో కూర్చున్న ఇద్దరు సాయి సచ్చరిత్ర చదవాలి. ఇద్దరు చదవాలి. దురదృష్టం, సాయి సచ్చరిత్ర ఏమి కన్వే చేస్తున్నది వాళ్ళకి తెలియదు, అవగాహన లేదు. వచనంలో బీజాక్షరాలు ఎక్కడ ఉంటాయండి? ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి? మంత్రంలో ఉంటాయి. మంత్రంలో ఒక్కొక్క బీజాక్షరం దాని అధిష్టాన దేవతల సాంప్రదాయ భాష వేరు. ఇక్కడ వారి జీవిత చరిత్ర, దాంట్లో జరిగిన కొన్ని సంఘటనలు, దానిలో సాయి యొక్క తత్వాన్ని సామాన్యమైనటువంటి, అంటే ఈ పండిత భాష తెలియనివాడు, అతి సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి తాను నమ్మినటువంటి ఒక గురువుని, సద్గురువుని ఆశ్రయిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ ఆయన నుంచి ఏదో ఒక స్వాంతన పొందాలి అనుకునేవాడికి బీజాక్షరాలతో పని లేదు. తర్వాత రీసెర్చి ఆత్మసాక్షాత్కారం పొందాననే మాట కూడా విన్నాను. ఆత్మసాక్షాత్కారం పొందినవాడు అహంకారంతో ఉండడు. ఒకటి, దానికి దీనికి సంబంధం పొంతనే లేదు. తర్వాత ఒక దైవాన్ని సొంతం చేసుకోవటానికి ఎవరికి హక్కు లేదండి. దైవం అందరికీ చెందినవాడు. దీనికి ఒక మహాత్ముడు మాట చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్మ, మీకు రుక్మిణి సత్యభామ ఇద్దరు ఇష్టం కదా, అందులో రుక్మిణి కంటే సత్యభామ నీకు చాలా ఇష్టమని కవులంతా రాసుకుంటూ వచ్చారు అని అంటే, కృష్ణుడు మధ్యలో ఒక్కసారి అంటే ఒక విషయాన్ని భగవంతుడు వాక్యంగా ఎంత ఎనలిటికల్గా వస్తుందంటే ఆయన అన్నాడు, రుక్మిణి నా భర్తే నా దైవం అనుకుంది, సత్యభామ దైవమే నా భర్త అనుకుంది, అంతే తేడా అన్నాడు. చూసారా? దైవం నా భర్త అంటే దైవాన్ని సొంతం చేసుకునే అవకాశం లేదు. రీసెర్చ్ అనేది ఇట్లా మొదలు పెడితే ఇప్పుడు ఒక 1000 సంవత్సరాల తర్వాత ఎక్కడన్నా, అది అరుణాచలంలోనే ఒక అహంకారం వచ్చినప్పుడు శివుడు ఎట్లా విష్ణువు ఎట్లా అని వెళ్ళినప్పుడు వెళ్ళలేక అలసిపోయినాడు బ్రహ్మ. ప్రస్తుతం ద్వారకామాయి ఆశ్రమం నుంచి గోపాలకృష్ణానంద స్వామీజీ ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వామీజీ, సాయి దేవుడా కాదా అన్న అంశానికి సంబంధించిన చర్చ అవసరమా అన్న దగ్గర నుంచే ఈ చర్చకి అంకురార్పణ జరిగింది. సాయి ప్రమాణం అని అసలు ఈ చర్చ
అవసరమా అన్న దగ్గర నుంచి మొదలు పెడితే ప్రస్తుతం ఈ 3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలపైన, వ్యక్తుల ఆరోపణలపైన మీ అభిప్రాయం ఏంటి? సాయిరామ్ అండి. సాయిరామ్. భారత్ టుడే ఛానల్ అధినేత పరిపూర్ణానంద స్వామీజీకి నా ప్రణామాలు. అట్లాగే భారత్ టుడే ఛానల్ వ్యూవర్స్ అందరికి, భారత్ టుడే మా మేనేజ్మెంట్ వ్యూవర్స్ అందరికి, భారత్ టుడే మేనేజ్మెంట్ స్టాఫ్ అందరికి కూడా నా శుభాశీస్సులు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్తానండి నేను. ఓకే. ఇప్పుడు సంస్కృత పరిజ్ఞానం కానీ ఏ పరిజ్ఞానం కానీ ఒక మనిషిని మనం అనుసరిస్తే వారికి ఎంత సంస్కృత పరిజ్ఞానం ఉంది, వారికి ఎంత వేద పరిజ్ఞానం ఉంది, ఏది అర్థమవుతుందండి. ఈ రోజున మన పరిజ్ఞానాల గురించి ఇక్కడ చర్చ కాదు. ఒక చిన్న విషయం చెప్పాలంటే, ఇప్పుడు ఓం సాయిరామ్, నీవు దేవుడివే అని వేదాలు శాస్త్రాలు అన్ని కూడా ముక్తకంఠంతో ఘోషిస్తున్నాయండి. తత్వమసి, థౌ ఆర్ట్ దట్. దేహాదులు మాత్రమే తాను అనుకుంటే జీవుడు, సచిదానంద ఆత్మను తాను అనుకుంటే దేవుడు. కనుక తాను జీవుడా లేక దేవుడా అనేది తన అనుభవంతో తెలియగలదండి ఎవరికైనా. ఎవరి స్మరణ మాత్రం చేత శాంతి, ఆనందము, దుఃఖ నివృత్తి మనకి కలుగుతాయో వారు దైవము కాక మరెవరవుతారు. ఒకానొక పక్షి అంటే దివాంధమునకు పగలు చీకటిగా ఉంటుంది. అంత మాత్రం చేత సూర్యుడు ప్రకాశరహితుడని మనం ఎలా నిర్ణయించగలము? అవజానంతి మాం మూఢాహ అని గీతలో చెప్పినట్లు కొందరు ఒప్పుకోనంత మాత్రం చేత సమర్థ సద్గురు శ్రీ 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 షిరిడి సాయిబాబా వారు దేవుడు కారా? వారు దేవుడే. శ్రీ శంకర భగవత్పాదులు చెప్పినట్లు ఆత్మజ్ఞానం పొందిన వారందరూ కూడా చిదానంద రూప శివోహం దేవుడు అంటే ఎవరని చెప్పి గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడిని అర్జునుడు ప్రశ్నించినప్పుడు కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడంటే, నాశరహితమైన తత్వమే దేవుడు, అక్షర పరబ్రహ్మం పరమని గీత 8వ అధ్యాయంలో తేల్చి చెప్పారు. అనన్య భక్తి ద్వారా జీవుడు ఆ అక్షర పరమాత్మతో ఐక్యమై జీవుడు దేవుడే కాగలడు. స్వామీజీ, ప్రస్తుతం ఈ చర్చకు సంబంధించి ఒక చిన్న మాట నన్ను ఒక హాఫ్ సెకండ్, ఒక 1 minute లో కంప్లీట్ చేసేస్తాను. అంతేకాక ఒకరు దేవుడా కాదా, గురువు అవునా కాదా అని వృధాకాల యాపనకు, వాదనలకు మనం అవకాశం ఇవ్వకుండా భక్తి ధ్యానాది సాధనలు చేసి తాను దైవానందాన్ని, ఆత్మానందాన్ని పొందటానికి ప్రయత్నించి మానవులు కృతార్థులు కావాల్సిన అవసరం ఉందండి ఈ కలియుగంలో. స్వామీజీ ఒకే ఒక అంశం, స్వామీజీ ప్రస్తుతం ఇక్కడ ఉన్న చర్చలో చెప్తున్న వాళ్ళందరూ చెప్తున్న మాటల్లో నేను కంప్లీట్ చేస్తున్నా విషయం. నాకు క్వశ్చన్ ఉంది, మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఒకటి ఉంది, ఒక ఆన్సర్ చెప్తారేమో అని. నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. నేను చెప్పిన తర్వాత మీరు దయచేసి అడగండి. జీవబ్రహ్మలు ఏకమేనన్నా వారి ఐక్యము తెలిసి బంధమును పారద్రోలుమన్నా, వడ్లగింజ పొట్టు ఊడిన తరువాత బియ్యమే, పాశబద్ధుడు జీవుడగును, పాశ విముక్తుడు పరమశివుడే. కాబట్టి తత్వసారము తెలుసుకోవాలన్నా సద్గురుని చెంత నిజము కనుగొని లాభము పొందాలన్నా, కావున జీవుడు గురుభక్తి, దైవభక్తి, దైవ సేవ, జప, ధ్యాన, ఆత్మ విచారణ వాళ్ళు చేసుకుని అజ్ఞానమునే పాశ విముక్తుడై విరాజిల్లాలని నా మనవండి. ఓకే స్వామీజీ, ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్తున్న మాటల్లో ఈ అంశాలన్నిటి గురించి ప్రస్తావిస్తూనే సాయిని నేను దేవుడిగా నిరూపిస్తానని కొంతమంది చెప్తున్న పరిస్థితి మనం కనబడుతుంది. సాయిని దేవుడిగా నిరూపించాల్సిన అవసరం ఉందా? ఆ స్థాయిని మీరు రమణానంద కల్పించారా? 100% నిరూపిస్తామండి. ఇక్కడ సమస్య అది కాదు, అసలు దేవుడిగా నిరూపించాల్సిన అవసరం ఉందా అనేది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఒక విషయం చెప్పాలంటే కనుక సాయిబాబాని దేవుడని నిరూపించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే సాయి భక్తులందరికీ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న షిరిడి సాయి భక్తులందరికీ కూడా సాయిబాబా దేవుడా కాదా అని తెలుసు. ఈ రోజున నేను దేవుణ్ణి నన్ను కొలవండన్న మాత్రం నన్ను కొలవరు. ఎందుకంటే పరమాత్ముడు, ఎందుకంటే ఇంకోటి అంటే బ్రహ్మ ఋషుల జననములు మనం విచారించకూడదండి. సో కాబట్టి ఈ సాయిబాబా దేవుడా అవునా కాదా అనేది ఇది చాలా వితండవాదన. ఇంకోటి ఏంటంటే పరిపూర్ణానంద స్వామి వారు కూడా నిన్న 9 గంటల నుంచి 1 గంటన్నర దాకా ఆయన టీవీ 9 ఛానల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన కూడా మన పరిపూర్ణానంద గారు రమణానంద మహర్షి గారిని ఎంతో మర్యాదగా వారు మాట్లాడినప్పుడు రమణానంద గారు తిరిగి పరిపూర్ణానంద గారిని ఒక ఏకవచనంతో ప్రయోగించడం అనేది అది చాలా తప్పండి.
ఎందుకంటే ధర్మం అనాలి, అధర్మం అనాలి తప్పితే ధర్మాన్ని అధర్మం చేసేసి మసిపూసి మారేడుకాయలు చేసే ప్రయత్నం మనం చేయకూడదండి. ఓకే 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 స్వామీజీ, రమణానంద గారి నుంచి మీరు కోట్ చేశారు కాబట్టి నేను అడుగుతున్నాను, రమణానంద గారి మాటల్లో సాయి తత్వం కనబడుతుందా? సాయి తత్వం తెలిసిన వ్యక్తిగా మీరు ఆయన్ని భావిస్తున్నారు? అంటే ఇప్పుడు సాయి తత్వం అంటే ఇప్పుడు ఆయన సాయి భక్తుడని నేను ఒప్పుకుంటానండి. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ గా ఇప్పుడు మనం 1100 రూపాయలు మనం తీసుకుని 70,000 మందికి శక్తిపాతం ఇచ్చానంటే 7,70,00,000 రూపాయలు. అటువంటివి ఓపెన్ గా బహిష్కృతంగా చేసేసేసి ఇప్పుడు ఈ రోజున కమర్షియల్ గా ఆయన మాట చెప్పేటప్పటికి ప్రతి సాయిబాబా యొక్క తత్వ ప్రచారకుడు, ప్రతి సాయిబాబా ఈ యొక్క దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీడొక కమర్షియల్ అనే భావం వస్తుందండి. కాబట్టి అది తప్పండి. ఓకే, అయితే ఇంకొక అంశం ఉంది స్వామీజీ, ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి సాయిని ఒక క్రెడిట్ ని పొందే ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారనే అభిప్రాయం వస్తుంది. మరోవైపు సాయిని దూరం చేసే ప్రయత్నాలు, భక్తుల నుంచి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఒక అభిప్రాయం వస్తుంది. దూరం చేయాలనుకున్నా, దగ్గర కావాలనుకున్నా భక్తుల నుంచి ఎటువంటి స్పందన రావాల్సిన అవసరం ఉంది? అంటే భక్తుల నుంచి విశేష స్పందన రావాలండి. ఈ రోజున షిరిడి సాయిబాబాని మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ కోసం వాళ్ళు ప్రార్థిస్తున్నారు తప్పితే వాళ్ళ యొక్క లిబరేషన్ కి బ్లిస్ కోసం వాళ్ళు ప్రార్థించట్లేదండి. ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద బాడీలీ కాన్షియస్, ఒక నిమిషం వినండి, ఒక చిన్న మాట వినండి. ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద బాడీలీ కాన్షియస్ దే కెనాట్ రియలైజ్ దెమ్సెల్ఫ్. వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ అవర్ సెల్ఫ్ వీ కెనాట్ కంప్రహెండ్ గాడ్ ఆర్ వీ కెనాట్ fathom Guru. The people who are in the soul conscious, they realize themselves. The realized souls only can comprehend God and fathom Guru. Such souls are only entitled for liberation అని చెప్తూ ఉంటారు. నాగేశ్వర్ గారు స్పందిస్తున్నారు. నాగేశ్వర్ గారు, క్రెడిట్ తీసుకునే ప్రయత్నాలు కావచ్చు, ప్రొవోక్ చేసే ప్రయత్నాలు కావచ్చు, ఇవే నిన్నటి చర్చల్లో మనకు కనబడుతున్నాయి. మీరేమంటారు? కొత్త పోకడలను మనం చూస్తున్నామండి. నగ్న సత్యం చెప్తున్నాను. ఒక గుడి పెట్టి శ్రద్ధగా పూజ చేసి భక్తులకి ఆశీర్వాదం ఇచ్చి పంపించే ఒక కల్చర్. ఇంకో కల్చరు స్పిరిచువల్ ఎంటర్ప్రెనర్షిప్ అని అంటామండి దీన్ని. స్పిరిచువల్ ఎంటర్ప్రెనర్షిప్ అని అంటే ఒక ఎంటర్ప్రెనర్ ఉన్నారు, ఒక కంపెనీ ఎంటర్ప్రెనర్ ఉన్నారనుకోండి, అతని ఉద్దేశం ఏముంటుంది? 10,000 కోట్లు పెట్టానండి, సంవత్సరాలకల్లా 20,000 కోట్లు రావాలండి, రావాలంటే ఏం చేయాలో చెప్పవయ్యా అంటాడు డిస్కషన్. సో ఇక్కడ స్పిరిచువల్ ఎంటర్ప్రెనర్స్కి, స్పిరిచువల్ పర్సన్స్కి చాలా వ్యత్యాసం ఉంది. నిన్న వారు గుడ్డలేసుకొని కూర్చొని మాట్లాడినారు రమణానంద స్వామి వారు, ఆయన్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా మంది కాబట్టి. అయితే ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా హీ లుక్స్ లైక్ ఏ స్పిరిచువల్ ఎంటర్ప్రెనర్. అంటే ఈ డిస్కషన్ నేను వస్తాను, సవాల్ వేస్తాను. ఎవరి మీద సవాల్ వేస్తున్నారు అంటే, ఈ సవాల్ తర్వాత నా పబ్లిసిటీ ఇంకా పెరగాలి, ఇంకో 100 మంది భక్తులు రావాలి, వాళ్ళందరి మీద చేతులు పెట్టాలి. దానికి నేను తప్పు పెట్టట్లేదండి, ఆయన మహానుభావుడే కావచ్చు, నేను అని కామెంట్ చేయట్లేదు. కానీ యు ఆర్ లుకింగ్ రిలీజన్, యు ఆర్ లుకింగ్ స్పిరిచువాలిటీ యాజ్ ఎ బిజినెస్, అది నేను తప్పు పడుతున్నాం. నాగేశ్వర్ గారు చెప్పింది అది సాక్షాత్తు ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న విషయమేనండి. దాన్ని నేను కూడా ఖండిస్తానండి. ఎందుకంటే ఇదంతా కూడా చాలా హైలీ కమర్షియల్ గా అయిపోయిన ఈ రోజున మనకు కావాల్సింది ఏకత్వం కావాలి, భిన్నత్వం కాదు. ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం. సాక్షాత్తు తిరుపతిలో కూడా, క్షమించాలి సార్, సాక్షాత్తు తిరుపతిలో కూడా ఎప్పుడైతే భక్తుల మనోభావాలు అడ్డం వచ్చాయో ఖచ్చితంగా కదం తొక్కి ముందరకు వచ్చామండి మేము. గుళ్ళు ఇక్కడ టెంపుల్ దగ్గర ఎవరిని కూడా మేము ఉండనియం, సెక్యూరిటీ వాళ్ళని, సిబ్బంది వాళ్ళని. ఒక చిన్న మాట చెప్తున్నానండి. ఈ రోజున ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు సాయి పాదుకులు తెచ్చారు. కారణం లేకుండా కార్యం కాదు. ఎందుకంటే పరమాత్మ స్వరూపులు అందరూ ఒకటే. కాబట్టి మనం దానిలో బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజున మనమంతా కూడా, మనం అందరం హిందువులమే సాయిబాబాని మేజర్ గా మనం అందరం కూడా వారిని పూజిస్తున్నామండి. కాబట్టి ఏ దేవుణ్ణి పూజించినా కూడా మనం ఎవరిని కూడా అబ్యూజ్ చేయకూడదండి. కాబట్టి ఈ దేహో దేవాలయ జీవో ప్రోక్తో సనాతన ధర్మ అని చెప్పేసి నేను సాయిబాబా నమ్ముతాను, ఆయన కాళ్ళకు మొక్కుతానండి, దీంట్లో అనుమానం లేదు. నేను ఒక్కటి అడుగుతున్నా, ఇంతమంది మహానుభావులు ఉన్నారు ఇక్కడ, ఒక్క సవాల్ వేస్తున్నా అందరికి. చెప్పండి. కాషాయ గుడ్డలు వేసుకొని నా ఇంటి ముందర ఎవరైనా వచ్చినా కూడా, సాధు సంతు మహారాజ్ ఎవరైనా వచ్చినా కూడా, ఆయన చెప్పింది నాకు నచ్చకపోయినా సరే నోటికొచ్చినట్టు మాట్లాడమని సాయి ఎక్కడైనా పుస్తకంలో చెప్పాడా? లేదండి, చెప్పండి. ఒకసారి అవకాశం ఇవ్వండి. ఈ రోజున నిన్న పరిపూర్ణానంద స్వామీజీ మాట్లాడినప్పుడు రమణానంద గారు నువ్వు పోవయ్యా అని చెప్పి అంటే అది తప్పండి. ఎందుకంటే
ఈ రోజున ఇప్పుడు నాగేశ్వర్ గారు ఉన్నారు. మీరు ఇప్పుడు నేను ఒక సాయిబాబా 2004లో నేను పీఠం స్థాపించి 2012లో నేను పీఠాధిపత్యాన్ని ఒక 12 ఏళ్లు దీక్షా కార్యక్రమం చేసి వేదాంగాలు అనుష్ఠానించి సంస్కృత భాష ఇవన్నీ నేర్చుకున్నానండి. నేను శ్రీపాద శ్రీవల్లభుల పరంపరలో 34వ తరానికి చెందినవాడినండి. నా పూర్వనామం మల్లాది గోపాలకృష్ణ అండి. హరిదశ గోత్రోద్భవం అండి. హరితాంబరీష యవనాశ్చ త్రయారుషయ్య ప్రవరాన్విత అండి. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు పరిపూర్ణానంద గారిని ఒకసారి 2 సార్లు అంటే పరిపూర్ణానంద గారు ఊరుకున్నారు, కానీ 10 సార్లు అంటే పరిపూర్ణానంద గారు ఊరుకుంటారా? ఊరుకోరు. కాబట్టి డ్యూ రెస్పెక్ట్ అండ్ టేక్ నేను అది కూడా రెస్పెక్ట్ అనట్లేదు. పరిపూర్ణానంద స్వామి పాపం ఆయన అన్నమాట ఒక్క నిమిషం సార్, పరిపూర్ణానంద స్వామి విషయానికి వద్దామండి. ఆయన ఏమన్నారండి, నేను పీఠాధిపతిని కానయ్యా, నేను గుడ్డలేసుకున్న సన్యాసినయ్యా, దేశోద్ధరణకి మంచి చేద్దామని వచ్చాను. కాదండి, ఆయన ఆయన చెప్పింది పరిపూర్ణానంద స్వామిజీ నేను పరిపూర్ణానంద చూశాను. నువ్వని సంబోధించడానికి కొంచెం కాంట్రవర్సీ అయినప్పుడు పరిపూర్ణానంద ఆయన స్వామి వారు పీఠాధిపతి పరిపూర్ణానంద 2014 స్వామి నుంచి ఈ రోజు వరకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు జనాల్లో రియాక్షన్ అనేది వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఆ రియాక్షన్ మనం ఎలా పాసిఫై చేయాలనేది ఇబ్బంది పడుతుంది. ఇక్కడ అందుకోసం ఈ చర్చ పెట్టాను తప్పితే ఇది దయచేసి అర్థం చేసుకోండి. గోపాల్ పరిపూర్ణానంద స్వామి ఇక్కడ ఇష్యూ ఒక్కసారి వారు చెప్పిన దాంట్లో మన సాయి ఎటువంటి భక్తుల dispute లేదండి. మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ రోజున రాత్రి 1 గంట దాకా నాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి, ఏడుస్తూ ఫోన్ చేస్తున్నారు. మీరేం మీరు చేస్తున్నారు అన్నది ఇప్పుడు ఇక్కడ సాయి భక్తుల అది మనోభావాన్ని మనం దృష్టిలో కన్సిడర్ ఉంచుకునే చేయాలి. మనం ఖచ్చితంగా ఈ డిస్కషన్ కూడా దానికి కారణం. ముఖ్యంగా మీరు అన్నదానికి నేను యాడ్ చేద్దామన్నది కూడా అదే పాయింట్. సాయి భక్తుల మనోభావాల్ని దృష్టిలో ఉంచుకుంటూనే ధర్మ పరిరక్షణ కూడా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన Ultimately గా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ Yeah. సమస్య ఏంటంటే ఒక చిన్న మనవి. స్వామీజీ ఒక ఒక్క చిన్న నిమిషం మనవి. స్వామీజీ ఐ జస్ట్ వాంట్ యాడ్ యూ ఒకటే ఒక చిన్న విషయాన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు విశ్వచైతన్య గారు ఒక విషయాన్ని తీశారు కాబట్టి ఇప్పుడు రమణానంద గారు మాట్లాడిన మాటల్లో ముఖ్యంగా ఆయన సాయి తత్వాన్ని గురించి లేదా సాయిబాబా దేవుడు అని నిరూపించే క్రమంలో రామాయణం గురించి మహాభారతం గురించి ప్రస్తావించిన పరిస్థితిని కూడా మనం చూసాం. రామాయణం ప్రక్షిప్తమని లేదా ఇంకోటని అసలు వేదాలేంటి శాస్త్రాలేంటి అని ఒక విమర్శనాత్మక ధోరణిలో వెళ్తున్నారు. దాన్ని మనం అంగీకరించాలా? అయ్యా, వాగ్వివాదాలు తర్క వితర్కాలు పెట్టుకున్నప్పుడు మనకి ఒక స్టఫ్ ఉంటే, మన దగ్గర క్యాపబిలిటీ ఉంటే, మనకు ఆ కెపాసిటీ ఉంటే, మనం అనుష్ఠాన కార్యక్రమాలని చేసి మన దగ్గర అటువంటి నాలెడ్జ్, అటువంటి విజ్డమ్ మన దగ్గర ఉంటేనే మనం అటువంటి సవాలు విసిరాలు తప్పితే ఇంకోటి ఏంటంటే స్వరూపానంద సరస్వతికి గాని గోవిందానంద సరస్వతి స్వరూపానంద సరస్వతికి ఈయన సవాల్ విసరడం అనేది ఆయన కాంపిటెంట్ కాదండి. ఆయన కాంపిటెంట్ కాదండి. ఎందుకంటే బాబా విగ్రహం తీసి గంగలో వేయించాడు ఆ పెద్ద మనిషి. ఆ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. మరి దాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. షిరిడి రిటైర్డ్ పూజారి దివాకర్, విజయ్ దివాకర్ పిలిపించి 2 days లో ప్రతిష్టాపన అనగా ఆయన ఫోన్ కాల్ వచ్చింది. స్వామీజీ మీరు రాకండి మహారాజ్ నై అయ్యాను. ఎందుకు అంటే లేదు, ఆ విగ్రహాన్ని తీసి గంగలో వేయించాడు ఆయన, దయచేసి మీరు రాకండి, ఇక్కడ గందరగోళంగా అది నేను అనేది ఏంటంటే ఇవాళ అది భావన దెబ్బతింటున్నాయి భక్తులకి. అది మనం ఒక పాసిఫై చేద్దాం, భక్తులకు ఒక గైడ్ చేద్దాం. డెఫినెట్లీ ఇక్కడ గైడ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతుంది. సాయి భక్తుల మనోభావాలను దెబ్బతీసే అధికారం ఎవరికి ఇవ్వలేదు. ఇది క్లియర్. సరే, ఆ అంశంలోకి ఒకసారి వెళ్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సాయికి సంబంధించిన తత్వాన్ని, సాయి తత్వాన్ని తెలిసిన వాళ్ళు తెలిసినట్టుగా మాట్లాడుతున్నారా, లేక సాయిని గురించి తెలుసుకోకుండా